తిన్నరారా రే? తినలేరా? మా ఆకలేదు. పోదాం. ఇదంతా కాదురా బాయ్, ఆర్డర్ చేయరు, ఆకలేదు. పోరా ఆర్డర్ పోరా. సరే. అరే అట్లేం లేదురా, ఏదో ఒక జాబ్ చూసుకుందాం. ఎన్ని రోజులకి ఖాళీగా ఉంటాం. ఇది బాగా ఆలోచించాలి రే. అంటే ఇప్పుడు ఒక జాబ్ ఉండాలి, మంచి శాలరీ ఉండాలి. ఓకే వంశీ, ఇప్పటివరకు నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినావురా? ఒక 7, 8, 9, 10 ఇంటర్వ్యూస్కి పోయినా మామ. చూసినావరా, వాడే అన్ని ఇంటర్వ్యూస్కి పోయిండు, వానికే జాబ్ రాలేదు. మనకి ఏడొస్తుందరా? అరే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోరా రే, జాబ్ని వెతుకుంటూ మనం వెళ్ళాలి కానీ మనల్ని వెతుకుంటూ జాబ్ రాదు రే. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మామ, ఒకటి చెప్పనా? హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ ఇస్తుంది అనుకుంటే ఇప్పటికి చాలామంది కూలీలు అంబానీలు అయ్యేవారు. సో ఇప్పుడు నువ్వు ఏమంటావురా? ఇంట్లో అమ్మ నాన్న పెట్టి తిండి తిని ఖాళీ కూర్చుందాం, జాబ్ వద్దు ఏమొద్దు, అంతేనా? ఓకేరా, ఒక నిమిషం ఫస్ట్ మన డిగ్రీలు అయిపోయినరా, జాబ్ల గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ ఎందుకు తలకాయ నొప్పి? సరేరా, ప్రతి మనిషికి లైఫ్లో ఏదో గోల్ అంటూ ఉండాలి. అట్లా మీకేం లేదారా? ఫ్యూచర్లో ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు కదరా? అరే మామ, గోల్ ఏంట్రా గోలు? మా ఫుట్బాల్ టీంలో నేను గోల్ కొట్టినట్టు ఎవడు కొట్టలేట్రా బాయ్. ఏమో చేయగొట్టలేని కాకా ఫీల్ అవుతున్నాడు. అరే మామ, ఈ సోదంతా వద్దురా బాయ్, ఆకలి అవుతుంది. పోరా పఫ్దే పోరా. ఎట్లా నా మాడాలంటే లేరు, పోయి పఫ్లోనే సరే కానీ పోయి ఇంకా వేస్ట్ కాదు. రే ఏమైనా పఫ్లు? పఫ్ల కోసం కూడా వేస్ట్ చేయరా? ఏమిరా వంశీ, చెప్పమా. వేస్ట్ కాదురా నువ్వు. మనిషి నాకు ఏదో ఒక పిచ్చి ఉండాలరా. ఫుట్బాల్ అంటే పిచ్చి మామ నాకు. ఏం బ్రో, ఊకే పిచ్చి అంటూ నువ్వు పిచ్చిగా నక్కిందా ఏంది? అరే పిచ్ అంటే అది ఒక ప్యాషన్ కానీ గోల్ లాంటిదిరా. డాక్టర్ కానీ పోలీస్ కానీ అలా ఏదో ఒకటి ఉండాలిరా. ఆ గోల్ లైఫ్లో గోల్ అంటూ లేకుంటే ఎందుకురా బ్రతకడం? బతుకుతున్నావా ఇప్పుడు? రే పద పోదాం రా.
జాబ్ ఉండాలన్నాడుగా వెతుక్కుందాం పదా. జోకులేక రీ. సరే కానీ ఎంతసేపు ఉంటారు ఇక్కడ, పద పోదాం. పోదాం పారా, ఇంకెంతసేపు రా. అన్న బిల్ ఎంత అయింది? జస్ట్ 200 బ్రో. 200. అరే ఏమైందిరా సిద్ధు? రే ఏమైందిరా సిద్ధు? మామ వ్యాలెట్ మర్చిపోయినారా? రేయ్ నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసారా? ఫస్ట్ టైం చిన్న పిల్లోడు హోంవర్క్ చేసి ఆ బుక్ని ఇంట్లో మర్చిపోతే ఎలా ఉందో అలా ఉందిరా అని చెప్పేది. ఎట్లా పైసలు సెట్ చేయరురా. అరే ఎట్లారా ఇప్పుడు? జల్దీ ఎవరికాళ్ళు ఫోన్ చేయరు, పైసలు సెట్ చేయరు జల్దీ. అరే ఎవరికైనా ఫోన్ చేద్దామా? ఒక్క నిమిషం ఇక్కడ మామ, నేను చేస్తా ఫోను. హలో జంగీర్ మామ, బేకరీకి వచ్చినాం రా మేము. పైసలు లేవు మా దగ్గర. ఒక 200 ఫోన్పే రా. ఆ నెంబర్ పంపిస్తా, ఆ నెంబర్కి ఇస్తాయి. ఓకేరా, థ్యాంక్ యూ.
హలో, రోహిత్ ఫోన్ చేసేవరా? ఒక్క నిమిషం రా. ఇలా ఫోన్ తెగ మాట్లాడుస్తున్నావు. ఎవరు ఎవరు లేరురా? ఈ మధ్య నువ్వు బిజీ అయిపోయినావు, బండిగాడు బిజీ అయిపోయారు. బాగా ఫోన్లు చేస్తే బిజీ వస్తుంది. ఏంది? హలో వంశీ, చెప్పరా. ఆరా ఇది కాదు కానీ రోహిత్ బంటి బాగా బిజీ అయిపోయారు ఈ మధ్య. నేను చేసి కూడా బిజీ వచ్చిందిరా. అదే మరి తాగుదాం. మరి తాగుదాం రా. తాగుదాం. తాగుదాం. ఏమరా బండి, ఈ మధ్య బాగా బిజీ అయిపోయినావుగా? ఏం లేదురా. ఏం లే అన్నప్పుడే చాటింగ్ చేస్తున్నావు, ఫోన్ బిజీ అయిపోయినావు, ఫోన్ చేస్తే లేపుతలేవు. ఏమైనా ఉంటే చెప్పురా. ఏం లేదురా నాయన. అరే మరి లవర్ అయితే చెప్పొచ్చు కదా భయ్. ఏం లేదురా. ఏం లేదురా, ఒక అమ్మాయికి నా నెంబర్ దొరికింది, అట్లా అట్లా చాటింగ్ అయిపోయింది, వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, చాటింగ్ అయింది అంతే. అంతమించి ఏం లేదురా. మీరు ఏమో అనుకుంటారు కానీ. మరి బంటి పెళ్ళి చేసుకుంటావరా మరి అమ్మాయిని? చేసుకుంటాడా? రోహిత్ ఈ మధ్య వాళ్ళలాగా బిజీ అయిపోయావు. అట్లేం లేదురా. ఈ మధ్య నాకు కూడా ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. ఇంకేంది మరి? అరే మామ, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఇంకేంది మామ, కంగ్రాట్స్. మామ కంగ్రాట్స్ రే. కంగ్రాట్స్. ఏ ఇదంతా కాదురా సిద్ధు, నీ సంగతి ఏంది? ఎవరు లవ్ చేయాలి ఇప్పటివరకు? నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు జాన్. నేను దూరం అవ్వడం నీకు సంతోషం కదా? ఇదంతా కాదు కానీ. అరే వంశీ, ఏం రా నీ గురించి ఏం చెప్తావు చెప్పరా? అదరేమైనా మామ ఏదో అంటున్నావు. మా ఫోన్ వస్తుందిరా నీకు. ఒక నిమిషం మామ, ఫోన్ మాట్లాడేసి వస్తా. అరే సింగిల్ మామ వాడు. అవును కదా, మర్చిపోయినాం. ఫోన్ రింగ్ టోన్ కూడా అదే కదా. అవు. అరే మీ పిల్ల ఫోటోలు చూపిర్రా. పరిచయం చెప్పారా మాకు? ఫోటోలు కూడా చూపెట్టారు. చూడు ఇంకో ఈమనే. పదరా పోదాం. రే ఏమైందిరా? రే ఏమైంది చెప్పురా. అరే ఏమైందిరా సిద్ధు? అరే నాకు అమ్మాయి ముందే తెలుసు మామ. ఇంకా ఎట్లా మాట్లాడుతున్నా? రే అమ్మాయి నీకెట్లా తెలుసో చెప్పరా. అరే మీరిద్దరు చూపించింది ఒక అమ్మాయి ఫోటోనే రా. అరే మామ, మీ ఇద్దరు ఒకే అమ్మాయి ఫోటో చూపించారు కదా. రే అట్లా మాట్లాడుతున్నావు, ఏమైంది చెప్పురా. అరే కరెక్ట్గా చెప్పురా, అసలు ఏమైంది? అరే మీకు చెప్పిన అర్థం కదరా, పదండ్రా పోదాం. ఇది అర్థమైందిరా ఏమైందో ఇప్పుడు.
మా ఇద్దరికి లవర్స్ మీ ఇద్దరు కుళ్ళు గారు అరే చెప్తారు అరే చెప్తా మా ఇద్దరు లవర్స్ కుళ్ళు మధ్య లవర్స్ ఉన్నారని కుళ్ళురా వీళ్ళకి మా ఇద్దరికి లవర్స్ ఉన్నారని. రే మీకు ఒకసారి చెప్తే అర్థం కాదారా? అరే ఊకోమమ్మ, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అరే మీరిద్దరు చూపించింది ఒక్క అమ్మాయి ఫోటోనేరా. రే బంటి, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకురా. బాధలో అయినా సంతోషంలో అయినా, డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఆఖరి క్షణం వరకు ఉండేవాడేరా ఫ్రెండ్. అరే మామ ఒక్కసారి ఆలోచించురా. నీకు మెసేజ్ చేసిన అమ్మాయి వీనికి ఎందుకు చేస్తుందిరా? నీకు ఇట్లా కాదురా, ఇంకా క్లారిటీగా చెప్తా. మామ ఈ పేపర్ని యాజిటేట్ చేయరా ముందులాగా. ఎట్లా రవి? అర్థం కావట్లేదు కదా నీకు? అర్థం కాదురా, ఎంత చెప్పినా అర్థం కాదు. రేయ్ ఇక్కడితో ఆపేను రా, ఎందుకంటే నేను నా కళ్ళతో చూసినారా, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సరే వాడు చెప్పేది వినండి రా. ఏంద్ర నాకు చెప్పేది? అన్నీ కొడతాం ఆపే. నా పిల్లలతో నీకేం పనిరా? రోహిత్ లేరా? రే రోహిత్, రే హాస్పిటల్కి వెళ్దాం లే. నైట్ ఎందుకు తాగినామో ఎందుకు తాగినాం రే? దూటపే ఎందుకు కొట్టినావు బే? నువ్వే నన్ను ఫస్ట్ చేసి బాల్ తీసుకొని కొట్టినావు. నువ్వే కొట్టినావు. అవురా నీ ముక్కు ఎట్లా వలిగిందిరా?
నువ్వుగా వాడిన ముక్కు వాడ కొట్టి ఏ వీనికి మంచి అరే మామ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మన దోస్తానం ఎట్లనే ఉంటుంది రాబాయ్. అరే మామ పిల్ల ఎప్పుడు ఉంటుంది రాబాయ్, దోస్తానం ఎప్పుడు పర్మనెంటే. అరే మామ పిల్ల కన్నా దోస్తానం ఎక్కువ రాబాయ్. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై ప్రయాణాన్ని సాగించే బంధమే స్నేహబంధం.